ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ముల్కలపల్లిలో వందల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వరదలు వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే మహబూబాబాద్ విద్యుత్ శాఖ డీఈ విజయ్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకుని యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతో గ్రామస్తులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డీఈ విజయ్ కుమార్ మాట్లాడుతూ డోర్నకల్ మండలంలో సుమారు 1100 విద్యుత్ స్తంభాలు 20కి పైగా ట్రాన్స్ఫార్మర్లు నేల రాలాయని తెలిపారు. ముఖ్యంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన విద్యుత్ సరఫరాను పునరుద్ధరణ చేస్తున్నామని తెలిపారు. డోర్నకల్ మండలం ముల్కల్పల్లి గ్రామంలో ఉన్నాము. నా పేరు విజయ్. నేను రీజనల్ ఇంజనీర్ ఆపరేషన్ మహబూబాబాద్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. ఇక్కడ దాదాపుగా ముల్కల్పల్లి ఏరియాలో 163 పోల్లు డ్యామేజ్ అయినాయి. మోదగడ్డ తండాలో కూడా ఒక 160 నుండి 165 వరకు పోల్స్ డ్యామేజ్ అయినాయి. మొత్తం వచ్చేసి 330 ఈ 2-3 గ్రామాలలోనే 330 పోల్ల వరకు డ్యామేజ్ అయినాయి. వీటన్నిటిని కూడా యుద్ధ ప్రాతిపదిక మీద పునరుద్ధరించడం జరుగుతూ ఉన్నది. ఒక పోల్లే కాకుండా దాదాపుగా ఒక 13 ట్రాన్స్ఫార్మర్లు డ్యామేజ్ అయినాయి. తర్వాత ఒక 10 ట్రాన్స్ఫార్మర్లు నీట మునిగిపోయి ఉన్నాయి. మొత్తం 23 ట్రాన్స్ఫార్మర్లు ఇక్కడ డోర్నకల్ మండలంలో డ్యామేజ్ కావడం జరిగింది. ఇప్పటి వరకు అన్ని పనులు కూడా ఒక వేగాల దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ పోయి కరెంటు వాళ్ళకు తొందరగా రావాలన్న ఉద్దేశంతో దాదాపుగా ఇక్కడ ఒక 3 బ్యాచ్లు ద్వారా 3 మిషన్లు పోల్స్ వేసేటువంటి 3 మిషన్ల ద్వారా 3 బ్యాచ్ల ద్వారా మనకి ఇక్కడ పునరుద్ధరణ పనులు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఇప్పుడు మనము తిరుమలాపాలెం బ్రిడ్జి దగ్గర ఉన్నాము. ఈ బ్రిడ్జి మీద కూడా ఇక్కడ 2 డీబీలు కట్టడం జరుగుతూ ఉంది. ఆ డీబీలని కూడా 1-2 రోజులలో పూర్తి చేసి ఇటు సైడ్ ఉన్నటువంటి రైతాంగానికి అన్నిటికి కూడా కరెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా మా డిపార్ట్మెంట్ ఏఈ గారు ఏడీ గారు తర్వాత పోతే సిబ్బంది అందరూ కూడా రాత్రింబవళ్ళు కష్టపడి టైంకు